వలసదారులకు అమెరికా ప్రభుత్వం అల్టిమేటం. అక్రమ వలసదారులపై కఠిన ఆంక్షల కొరడాలను ఒలిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో హెచ్చరికస్తానని ప్రయోగించింది. 30 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని, లేదంటే అక్రమంగా నివసిస్తున్నందుకు భారీ జరిమానా విధిస్తాను, లేదంటే జైల్లో పడేస్తామని హెచ్చరించింది. శిక్షించని పక్షంలో వాళ్ళని ఏకంగా బలవంతంగా స్వదేశానికి సాగనంపుతామని ట్రంప్ సర్కార్ అల్టిమేటం ఇచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉపరితల ఆవర్తనం, తగ్గిన ఉష్ణోగ్రతలు, పలు ప్రాంతాల ఆకస్మిక వర్షాలు, మిర్చి పంటకు నష్టం, ప్రకాశం జిల్లా శంఖవరంలో గోడ కూలి మహిళ మృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి బతుకులు బుగ్గిపాలు అంటూ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైతే బాణాసంచ ప్రమాదానికి సంబంధించింది హైలైట్ చేశారు. లేకపోతే రాళ్ళేద్దాం అంటూ మళ్ళీ వైసీపీ విద్వేష క్రీడ, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, 2019 ఎన్నికలకు ముందు అబద్ధాలతో అందరం, 2024 ఓటమి తర్వాత మళ్ళీ కుట్ర రాజకీయం, జనంలోకి ఐపాక్ మార్క్ ఫేక్ ప్రచారాలు, పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసత్య ఆరోపణలు, హత్య అంటూ అలజడి రేపే ప్రయత్నం, తాజాగా టీటీడీ గోశాలపై దుష్ప్రచారం, అంబేద్కర్ సెంటిమెంట్తో కులాల చిచ్చు, శాంతి భద్రతలు అదుపు తప్పేలా కుతంత్రం, అడ్డుగట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అంటూ ఒక కుకింగ్ స్టోరీ, ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి స్టోరీ, తప్పుడు కథనాలతో చేసినటువంటి స్టోరీ రాసుకొచ్చారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఖచ్చితంగా ఆ రోజునే చంద్రబాబు ఎందుకు స్పందించారు, లోకేష్ ఎందుకు స్పందించారు, ఎవరో మాట్లాడితే అదే మాటలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఏమీ వాళ్ళు రెచ్చిపోయి రోజు గొడవలు ఏం చేయలేదు. పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిందా, ఇరుపక్షాలు దాంట్లో ఉన్నాయి, నో డౌట్. అందులో అటు వైసీపీ వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం యువతల పక్కన ఏం తగ్గుగా లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రిస్టియన్స్ కూడా అటుకే సపోర్ట్ చేశారు తర్వాతన. కాబట్టి అది మతం పరమైనటువంటి ఇష్యూని అందులో వైసీపీ లాక్కోవాలని ప్రయత్నించింది అన్నటువంటిది ఓ తప్పుడు ప్రచారం. లేకపోతే దాంట్లో వీళ్ళు సానుభూతి చూపించి ఉండొచ్చు, నో డౌట్ అందులో. లేకపోతే తాజాగా టీటీడీ గోశాలపై దుష్ప్రచారం, ఆవులు చనిపోతున్నాయి అన్నటువంటిది ఒక పక్కన చెప్తున్నారు, కాకపోతే అనారోగ్యం కారణంగా ఇంకొక రకంగా అన్నటువంటిది. ఎస్, ఇదివరకు అదే జగన్ హయాంలో కూడా ఇట్లాంటి ప్రచారమే చేశారు కదా. అప్పుడు టీటీడీ తప్పు చేసింది, సుబ్బారెడ్డి ఏం చేశాడు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు కదా. అప్పుడు తప్పుడు ప్రచారం వీళ్ళు చేసినట్టే ఆవులకు సంబంధించి వయసు మీరినటువంటి అనారోగ్యం పాలైన చనిపోతున్నాయి. అయితే అత్యంత ప్రఖ్యాత జాతి ఆవులు కూడా అక్కడ కొన్ని చనిపోయినాయి అన్నటువంటి, అది నిజమో కాదో ఎవరు తెలుస్తున్నారు? రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడుతున్నాయి? ఇందులో మాట్లాడాల్సింది ఎవరు? టీటీడీ చైర్మన్ మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు దాని మీద ఎందుకని ఎంక్వైరీ వేయలేదు అంటే లేదు. అక్కడ అసలు సమస్య అక్కడ కదా. ఎంక్వైరీ వేసి అసలు స్పష్టత ఇవ్వాలి కదా. పోనీ తటస్థులతో వేయండి, రిటైర్డ్ జడ్జి గారితో వేయండి, ఏంటనేది ఒక స్పష్టత వస్తుంది కదా. ముందు బట్ట కాల్చి మీదేసేయడం, ఆ తర్వాతన అన్నటువంటి రూట్లో నడుస్తుంది. ఇంకోటి ఏంటది, అంబేద్కర్ సెంటిమెంట్తో కులాలు చిచ్చు. ఎవరు రేకెత్తిస్తున్నారు ఇప్పుడు? వర్గీకరణకు సంబంధించి ప్రొవకేషన్ ఎవరు చేస్తున్నారు అసలు కనబడుతోంది కదా. వాస్తవంగా మాలలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోయి రోడ్డు మీదకి ఎక్కుద్దామని. ఏం చేయలేదు వాళ్ళు వర్గీకరణ విషయంలో, సైలెంట్గా కూర్చున్నారు. మరి ఎవరు రెచ్చగొడుతున్నారు ఇక్కడ? ప్రత్యేకించి ఆ విధమైనటువంటి స్టేట్మెంట్లు పత్రికలు రాస్తున్నాయి. ఇంకా జగన్ని అట్లా చేసేయాలి, అంతం చేసేయాలి, లేకపోతే జగన్ రాజకీయాన్ని అంతం చేయాలని రెచ్చగొడుతున్నది ఎవరు? జరుగుతున్నది ఒకటి, ప్రచారం ఒకటి. అంటే నేరేటివ్ థింకింగ్, మనం ఎలాగ పబ్లిక్ని మోసం చేయొచ్చు అనేది పత్రికల ద్వారా చేసేటటువంటి ఒక తెలివైనటువంటి ఎత్తుగడ. లేకపోతే అమరావతి డబుల్ అని ఇక్కడ కూడా రాసుకుంటారు.